ప్రైజులా దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, సహోదరులారా, దేవుడి కృప మీకు అందరికీ తోడేను గాక. మరి కొన్ని విషయాలు ధ్యానించాలని ఆశపడుతున్నాను. దేవుడిచ్చిన అవకాశం బట్టి దేవుడికి మహిమ ఘనత ప్రభావములు ఆయనకి చెల్లిన గాక. మరి మీ ముందుకు వచ్చి కొన్ని ధ్యానించాలని, కొన్ని సందేశాలు అవ్వాలని ఆశపడుతున్నాను. మనం బైబిలు పట్టుకుని అనేక జనములు బోధిస్తుంటాం. క్రీస్తు శత్రువులు కూడా మార్పు తీసుకురామని చెప్పుకొచ్చాడు, అలా ప్రేమించాలని చెప్పాడు. మరి కొందరు విషయాలను మన క్రీస్తును ఎలా నమ్ముతున్నాము, క్రీస్తుని ఏ రకంగా సాగిస్తున్నాము, క్రీస్తుని వెంబడించి మరి ఎలాగా నడుతున్నాము అని కొన్ని సందేశాలు ఇవ్వాలి ఆశపడుతున్నాను. అంశం, మన ఇష్టం వచ్చినట్లుగా నడవకండి. మన ఇష్టం వచ్చినట్లుగా నడవకండి. మన క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు క్రీస్తుని ప్రేమించినట్లుగా ఉండాలని ఈ రేఖల గ్రంథంలో రాయబడింది. ప్రేమిట్లరా, మరి ఫిలిప్పీలోకి వెళ్తే 3:18లోకి వెళ్తే అక్కడ చిన్న మాట చూడండి. క్రీస్తుని సిలువ శత్రువులుగా నడవకండి. అంటే క్రీస్తు నిన్ను నన్ను ఎలా ప్రేమించాడు, సిలువలో మన కోసం ప్రాణం పెట్టాడు. మన శత్రువులుగా నడవకూడదు. క్రీస్తుని అంగీకరించినట్లుగా, క్రీస్తుని వెంబడించినట్లుగా ఆయన కొనసాగించాలి. మరి ఫిలిప్పీ 3:18లోకి వెళ్తే అక్కడ చిన్న మాటను చూడండి. అనేకులకు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొస్తున్నారు. అంటే అనేక జనములు క్రీస్తును ఉండి, క్రీస్తును వెంబడిస్తూ, క్రీస్తును లోబడుంటూ, క్రీస్తునకు నడుచుకున్న వాళ్ళు శత్రువులుగా, ఇక్కడ అందరినీ ఇక్కడ చిన్న మాటను చూడండి, శత్రువులుగా నడుచుకుంటున్నారు. వీరిని గురించి మీతో అనేకనికి పర్యానములుగా చెప్పి ఇప్పుడు చెప్పుస్తున్నాను. దేవుడు చెప్పుస్తున్నాడు. మీరు క్రీస్తును ఉన్నారు, క్రీస్తులకు శత్రువులకు అనుకోండి, క్రీస్తుని లోబడి ఉండండి. క్రీస్తుని ప్రేమించినట్ల మనం ఎలాగుంటున్నామో అనేకలను రక్షణ కోసం ప్రార్థించటం, అనేకులకు మరి అలా ఆత్మల కొరకు ప్రార్థిస్తాం, అనేక కుటుంబాల కొరకు ప్రార్థిస్తాం, అనేక మరి సహవాసముతో నడవాలి, అనేక కొలప మరి ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమిట్లరా, మరి అలా నడుచుకుంటే దేవుడు నిన్ను నన్ను ఎంత రీతిగా మంచాడు. మరి చెప్పుతున్నాడు, నాశనమే వారి అంతమనుకు వారికి కడుపే వారికి దేవుడు వారికి తాము సిగ్గుపడవలసిన సంగతులు ఎందుకు అతిశయపడుతున్నాడు. వారి నాశనమే అంతము, వారి కడుపే వారికి దేవుడు. దేవునికి క్రీస్తును లోబడి ఉండాలి. మన శత్రువులుగా ఉండకూడదు. క్రీస్తు నిన్ను నన్ను ప్రాణత్యాగ సిలువుల్లో ఉండి ఎలాగ ఉండిచ్చాడో ప్రాణత్యాగేసి శత్రువులుగా మార్చమని చెప్పాడు. శత్రువులు మిత్రులుగా ఉండాలన్నాడు. అలా లేకని మన క్రీస్తులో సాగని మన జీవితం ఏం చేద్దండి, నాశనికరము అని ఉంటుంది కదండి. అంతము కడుపు వారికి దేవుడికి వారు సిగ్గుపడినట్లు సంగతులు ఎందుకు అతిశయపడుతున్నారు. భూ సంబంధంలో వాటైనా మనుపు మునిసి వారు పౌరుషితుల్లో లేకుండా అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షకుడి నిమిత్తం కనిపెట్టిస్తున్నాము. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కనిపెట్టిస్తున్నాము అని మనం ఎరిగినట్టు ఉండాలి. ప్రభు నామములో మనం అంగీకరిస్తున్నాము అని ఉండాలి. ప్రియమిట్లరా, మరి అదే మన ఇష్టం నుంచి నడవకండి అనే మాటకి ఈ రెండో మాటలో కొని భక్తికి స్వేచ్ఛమైన చెప్పాలి ఉండాలి. ఎలాగండి, భక్తిహీనులుగా ఉండాలి. అంటే దురాశలకు చెప్పు ఉండకూడదు. మరి యూద 1వ అధ్యాయంలోను అక్కడ చూడండి 16లో ఉంది, వారు తమ దురాశలకు చొప్పున నడుచుకు లాభం నిమిత్తం మనుషులకు కొనియాడుచు గుణుకుసిన వారికి తన గతిని గుర్చి నిందించిన వారి ఉన్నారు. దురాశలు చొప్పున ప్రభువులు మన కోసం పరిశుద్ధిలాగా ఉంచి అనేక జనముల కోసం మరి రక్షించబడినట్టుగా మన కోసం ప్రాణం త్యాగం చేశాడు యేసయ్య, సిలువలు వేలాడాడు. మరి అలాగే మనం ఉండాలి. మనం క్రీస్తుని పక్కన పెట్టేసి దురాశలతో ఉంటున్నాం. దురాశల చొప్పున నడుచుచు లాభ నిమిత్తము మనుషులకు కొనియాడుతున్నారు. లాభము ఎవరికండి? కష్టపడిన వాళ్ళకి లాభము. మన ఇష్టం వచ్చిన లాభం పొందుకుంటా కాదు. అనేక జన్మల కోసం ప్రార్థించాలి, అనేక జన్మల కోసం మరి నడవాలి. అలాగా దేవుడిచ్చి మనకు సహాయం పెట్టి, దేవుడిచ్చి అనుగ్రహించి నడుచుకోవాలి. ప్రియమిట్లరా, మరి మనుషులు కొనియాడుతూ గులుసుకున్న వారికి తమ గతినికి నిందుల వారే ఉన్నారు. వారు
డంబరమైన మాటలు పలుకుతూ, అయితే ప్రియులారా, అంత్యకాలములకు తమ భక్తిహీనులకు దురాశల చొప్పున నడుచుకుని పరిహారము సొలుకు బలములకు దురిసినికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు అప్రోస్తూరుపులుగా అంటే పూర్వముగా మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి. అప్రోస్తు పౌరులు ఎలా చెప్పాడు? పూర్వ కాలంలో మనం ఎలాగ పాటించేవారాలో అదే రకంగా మనం హృదయాంతమునకు ఉండాలి, దురాశలతో ఉండకూడదు. మరి అదే విషయంలో ఇక్కడ చిన్న మాటను చూడండి. పిలిపిలిలను 4లోకి వెళ్తే అక్కడ 8వ వచనంలో చూడండి. మెట్టుకు సహోదరులారా అంటే మెట్టుకు సహోదరులారా, ఏ ఎగ్రతలైనక ముప్పైనకు ఉండినలా, ఏ సత్యమైనదో, ఏ రమ్యమైనదో, ఏ న్యాయమైనదో, ఏ పవిత్రమైనదో, ఏ కాంతిమైనదో వాటి తాజ్యములు ఉంచుకొని మరి మీ వలన నాకు ఏవి నెరవేర్చను కొని అంగీకరించుతను. వారు నా ఎందునట్లుగా అంటే దేవుని ఎందునట్లుగా వీటి ఏటి వింటును, ఏటి సూచితను అట్టి వారు చెయ్యండి. ఏమి వినాలన్నా, ఏం చేయాలన్నా దేవుడి ప్రకారం ఏం చెప్పాడు అలా చెయ్యండి. అలా చేసినప్పుడు సమాధానకర్తయు దేవుడు మీకు తోడిను కాక. క్రీస్తు కోసం మన కోసం త్యాగం చేసిన యేసయ్య ఆయన మట్టుగా ఉండాలి. మరి దురాశలతో దుష్టక్రియలతో ఉండకూడదు. మరి ఏ త్యాగమైనా ఏదైనా దేవుడి చిత్త కార్యము చేసిన సమాధానకర్తగా అందరూ సమానంగా ఉండాలి. ప్రియమిత్రులారా, అలా ఉంటేనే దేవుడు ఇక్కడ ఏముందని నడుచుకున్నారు. తన పోలికనందుకు సహోదరులారా, తన పోలిక సత్తునందుకు నడుచుకున్న వాళ్ళారా క్రీస్తును మీరు నడుస్తున్నారా అని మాట కూడా ఉంది. దేవుని ఎంత తన పోలిక అందరికీ ప్రేమించమని చెప్పాడు. క్రీస్తును నడుచుకున్న వారు అందరూ ఉండాలి. చిరువులకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. క్రీస్తుని ఉండి పక్కన శత్రువులు నడుస్తున్నారు. అలా ఉండొద్దండి. అలా ఉంటే మన క్రీస్తుని అంగీకరించలేము. అలా అంగీకరిస్తే మన దురాశలతోనూ మనం ఉండిపోతాం. యూద గంధలు రాయబడితే అలా ఉంది ప్రియమిత్రులారా. మరి కీర్తన గంధంలో ఉంటుంది, శత్రువులను ప్రేమించినట్టు తను హృదయాంతములకు సర్దు తెచ్చుకోండి అని ఉంది. మనం ఎక్కువగా పొరుగువారిని ప్రేమించినట్లు మనం ఇంటివారు కాదు, మరి ఎక్కువగా పొరుగువారిని ప్రేమించటే అదే క్రీస్తు ప్రేమ. తాను తగ్గించుకొని హెచ్చించబడతారు. అలా హెచ్చించి మనం మాట్లాడుతుంటే తగ్గించబడిపోతాం. దేవుని కృప బట్టి మనకి ఇంతకాలము మనం దేవుని సహకారం ఉంటున్నామా లేదా, దేవుని అంగీకరించుకొని ఆయన తన పోలిక సేపును నడుస్తున్నామా లేదా, ఆయన మాటల్లో నడుస్తున్నామా లేదా, క్రీస్తులో ఆయన మన కోసం త్యాగం చేశాడు, ఆయన మాటలు వింటున్నామా లేదా అని నడుచుకోవాలి. ప్రియమిత్రులారా, ఇది తెలుసుకోవని ప్రభు పేరట మీరందరికీ పేరు పేరున మరి వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకనక క్రీస్తు నిన్ను నన్ను సిలువలో అన్నాడు. మన శత్రువులకు ఉండకూడదు. క్రీస్తుని సిలువలో త్యాగం చేసిన తన పోలిక సరిపున్నాడు నడవాలి. దేవుడు అపురూపమైన నీకు పోలికను ఇచ్చాడు, అపురూపమైన నీకు అంగీకరించాడు. ఇలాగ నడుచుకోనని అలా నడుచుకుంటే దేవుడు ఎంతోనూ మన క్రీస్తులో నలిగినట్టు, సగభారములో ఉన్నట్టు, ఆయన కోసం ఎంతో భారముగా మోసినట్లు ఉండాలనుతాం. ఈ విషయం తెలుసుకోవాలని ప్రభు పేరట మీరందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించను కాక. ఆమేన్. ప్రార్థన అండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు. అనేక బిడ్డలు రక్షించండి ప్రభా. నేను తన పోలికలు చెప్పినట్టు ప్రభా, ఎలా నడుచుకోవాలో ప్రభా, ఎలా నడవాలో ప్రభా, నీ సహాయం నీ ఆశ్రయించినందుకు స్తోత్రాలు తండ్రి. అనేక బిడ్డలు రక్షించండి, కాపుతల భద్రత ఉంచమని గొప్ప కార్యం చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ బెట్టములు వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్. ప్రజలండి అందరికి వందనాలు. దేవుడే మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించను కాక. ఆమేన్.